వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతంతపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కన్యాభరణి సంజాతం బాధూలకులభూషణం శ్రీరంగార్యగురోః పుత్రం షఢగోపమహం భజే. అస్మత్ గురుభ్యో నమః. అతని సుకృతం అతని దుష్కృతం ఈ రెండు గురించి మనం తత్సుకృత దుష్కృతే ధునోతి తద్యథా పుష్కర పరాశ ఆపహ నశ్లిష్యంతే తద్యధీక ఇషీకతూలమగ్నౌ ప్రోతం ప్రదూయేత. మామూలు ఓ పత్తి, ఆ పత్తి రాశిని మీద ఒక చిన్న నిప్పుర్ర వేయిస్తే మొత్తం కాలిపోతుంది, అవునా? అలాగే అనంతమైన పాపాల గుట్టల మీద భగవంతుని నామమనే చిన్న నిప్పురవ్వ వేయండి, ఓ చిన్న వెలుగును విసరండి, ఏమవుతుంది? మనకు ఉన్న దాంట్లో అన్ని పాపాలు తొలగిపోయి మనం ఉత్తములం తయారవుతాం. తత్ సుకృత దుష్కృతే ధూనూతే. పరమాత్మ నామ ప్రభావం వల్ల, బ్రహ్మ విద్యా ప్రభావం వల్ల పరమాత్మను నామ సంకీర్తనం చేస్తే పుణ్యపాపాలు మనను వదిలిపెడతాయి. ఎందుకంటే మోక్షం రావాలంటే పుణ్యము ఉండొద్దు, పాపము ఉండొద్దు. రెండు వెళ్ళి నిరంజన పరమం సమీపైతే పుణ్యపాపే విధూయ అంటాడు. పుణ్యం పాపము రెండు పక్కకు తొలగించుకున్న తరువాత నిరంజన పరమం సామ్యముపైతి అని చెప్పారు. అదే ఇక్కడ కూడా మనం దాన్ని ముందర పెట్టుకోవాలి. తత్సుకృతం దుష్కృతే ధూనుతే. పుణ్య పాపాలన్నిటినీ పోగొడుతుంది. అంటే పుణ్యం పాపమున మళ్ళీ పుట్టాలి కదా. క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి. కొంచెం పుణ్యం ఉన్నా మళ్ళీ పుట్టాలి, కొంచెం పాపం ఉన్నా మళ్ళీ పుట్టాలి. పరమాత్మ నామ సంకీర్తనం చేస్తే ఆ పుణ్య పాపాలు రెండూ తొలగిపోతాయి. అందుకే తదా అవిద్వాన్ పుణ్యపాపే విధూయ. బ్రహ్మజ్ఞానం కలవాడు ముక్త పురుషుడు పుణ్యపాపాలను రెండింటినీ దులిపేసుకొని వేటితో సంబంధం లేకుండా పరబ్రహ్మతో పరమసామ్యాన్ని పొందుతాడు అని మనకు చెప్పింది ముండకోపనిషత్తు కదా. అందువల్ల తదా విద్వాన్ క్షేత్రజ్ఞత్వేన సర్వం జ్ఞానాభ్యుశుద్ధి విశుద్ధయా క్షమ అన్నీ మనకు తీసుకున్నాం కాబట్టి అలాంటి వాటిని అన్నీ తీసిపారేసి ధ్యాయే నారాయణం దేవం స్నానాదిషు చ కర్మసు ప్రాయశ్చిత్తిరి సర్వస్య దుష్కృతస్య ఇతి వై శృతి. పరమాత్మ ఆత్మలకు ఆత్మ, క్షేత్రజ్ఞులకు అంటే జీవులందరికీ అతనే ఈశ్వరుడు, అతనే ఆత్మ. స్థావరాలకు ఆయనే ఆత్మ, ప్రత్యేగాత్మకు ఆత్మ ఆయనే, ప్రకృతికి కూడా ఆత్మ ఆయనే. అందువల్ల పరమాత్మ జ్ఞానం కలిగితేనే జీవుడు శుద్ధిని పొందుతాడు. బ్రహ్మజ్ఞానంతో మాత్రమే జీవుడు మోక్షాన్ని పొందుతాడు, సిద్ధిని పొందుతాడు అని నిరంతరం ధ్యానించి ఆ ప్రయత్నంలో ఉండమని చెప్తున్నారు. ధ్యాయే నారాయణం దేవం స్నానాదిషు చ కర్మసు. విడిగా స్నానం చేసి మరేదో చేసుకొని అన్ని ఏర్పాట్లు చేసుకొని నామాలు చేయాలన్న అవసరం లేదు నాయన. స్నానం చెయ్యటానికి కూడా నారాయణ నామమే కావాలి. భగవంతుని నామాన్ని ఉచ్చరిస్తూనే స్నానం చేయాలండి. మనం ఏం చేస్తాం? గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం అని చెప్తాం కదా. అందులో మొదలే ఉంది సదా స్నానం. ఎప్పుడు స్నానం చేసినా, ఎక్కడ స్నానము చేసినా
స్నానం చేస్తున్నప్పుడు గోవింద 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 అని గోవింద నామాన్ని మనం కీర్తన చేస్తాం. అందువల్ల స్నానాదులలో కూడా పరమాత్మ నామాన్ని కీర్తించడమే ప్రాయశ్చిత్తంగా చెప్పబడుతుంది. కాబట్టి అన్ని దుష్కృతాలను తొలగించి సుకృతాన్ని కలిగించేటువంటిది పరమాత్మ యొక్క నామమే. ఆ నారాయణ స్మృతే అన్ని పాపాలకు ప్రాయశ్చిత్తం లాంటిది, అన్ని పాపాలను పోగొడుతుందని శృతి చెప్తుంది. అంతేకాదు యోమామయం అనాదించ సర్వభూత మహేశ్వరం, నేను పుట్టుక లేనివాణ్ణి, ఆది లేనివాణ్ణి అని ఎవడైతే భావిస్తాడో అలాంటి వాడు అన్ని పాపాలను తొలగించుకొని నన్ను చేరుతాడు అని చెప్పాడు గీతలో. పావన సర్వలోకానాం త్వమేవ రఘునందన. మనకు రామాయణంలో రామ నీవే అన్నిటికంటే పరమ పావనుడవు చెప్పాం కదా. పవిత్రాణం పవిత్రయో అన్నాం కదా. అన్ని పవిత్రాలకు ఆయనే పవిత్రమైన వాడు. మంగళానాంచ మంగళం, అన్ని శుభాలకు ఆయనే శుభము. ఎలాగంటే ప్రాయశ్చిత్తాని అశేషాని తపఃపూజ క్రియాదీని కదా. తపస్సు పూజ వేరేకమైనవన్నీ ప్రాయశ్చిత్తాలు. కానీ ఇవన్నీ ఏమిటి? కృష్ణానుస్మరణం పరం. కష్టపడి ఎక్కడికో వెళ్ళి తపస్సు చేయటం, మరెక్కడో వ్రతాలు చేయటం, ఇంకెక్కడో ఏదో స్మరించటం కదా. ఇలాంటి వాటిలో ఉండి మరి పరమాత్మను ఏం చేద్దాం? ఆ స్వామి నిరంతరం స్మరిస్తే ఆయనే పవిత్రాణం పవిత్రం, మన అన్ని పాపాలు పోగొడతాడు. ప్రాయశ్చిత్తాన్ని అశేషాన్ని తపః పూజా క్రియాదికం. విష్ణో కృష్ణానుస్మరణం పరం. అన్ని ప్రాయశ్చిత్తాల కంటే పరమాత్మ నామస్మరణమే ఉత్తమమైనది చెప్తుంది వేదం. యథాగ్ని ఉద్ధత శిఖ కక్షం దహతి సానిల తథా చిత్తస్థితో విష్ణు యోగినాం సర్వకిల్బషం. అగ్ని ఒక నిప్పురవ్వ తానున్న మొత్తం ప్రాంతాన్ని కాల్చివేస్తుందో అలాగే మన మనస్సులో ఉన్నటువంటి ఆ పరమాత్మ యోగుల యొక్క చింతనతో పైకి వచ్చి అన్ని పాపాలను నశింపచేస్తాడని స్వామి చెప్పాడు. కాబట్టి అన్ని పవిత్రాలకు ఆయన పవిత్రం, అన్ని మంగళాలకు ఆయన మంగళం. తదా చిత్తస్థితో విష్ణు యోగినాం సర్వకిల్బిషం నాశయతి. అన్ని పాపాలు ఆ మహానుభావుడు పొగుడతాడు. కాబట్టి పవిత్రాణం పవిత్రం యో మంగళానాంచ మంగళం దైవతం దేవతానాంచ భూతానం వ్యయఃపిత. ఆయనే అన్ని పవిత్రాలకు పవిత్రం, అన్ని మంగళాలకు మంగళం. సకల దేవతలకు ఆయనే దైవము. మొత్తం భూతాది ఆయనే. మొదటి సృష్టి చేసింది ఆయనే కదా. సృష్టి కంటే మొదటివాడేవాడు వాడు మనకు ఏం చెప్తాం? అందరికంటే ముందున్నవాడెవడు? పరమాత్మే. తర్వాత ఉండేవాడెవడు? పరమాత్మే. మనను ఇలా సృష్టి చేసి ఎప్పుడు కరుణిస్తాడు, ఎప్పుడు దయ చూస్తాడు అనుకుంటే నామస్మరణ చాలు. పరమాత్మ నామస్మరణ ఒక్కసారి చేసుకుంటే చాలు. తపఃపూజా క్రియాదిషు కృష్ణానుస్మరణం పరం. పరమాత్మ నామాన్నే స్మరించండి. ఇవి కాక కొన్ని పుణ్యక్షేత్రాలు, కొన్ని పుణ్యతీర్థాలు మనం పవిత్రం అంటాం కదా. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురీ, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక. అవునా? అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, ద్వారవతి అనేటువంటివి పరమ పవిత్రాలే కదా. ఒకసారి
ఆ నామాలను తలుచుకోవాలి. బాగుంది. ఎందుకు పవిత్రాలు అవి? అందులో మనకు ప్రత్యేకించి చెప్తున్నాడు, భగవంతుని సంబంధం ఉంటేనే తక్కినవన్నీ పవిత్రమవుతాయి. పుణ్యతీర్థాలు పుణ్యం ఎలా అయ్యాయి? పరమాత్మ ఉంటాడు కాబట్టి. భగవంతుని సంబంధం ఉన్నదే పవిత్రత. పుణ్యతీర్థాలు పుణ్యం ఎక్కడిది? ఈయన సంబంధమే. పరమాత్మతోటే పుణ్యం ఉంటుంది. అతనితో ఉన్నప్పుడే క్షేత్రం కాని తీర్థం కాని పవిత్రమవుతుంది. అందుకే పరమం మహత్. యత సర్వాణి భూతాని భవంత్యాది విగాగమే యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయం తస్య లోక ప్రధానశ్చ జగన్నాథస్య భూపతే విష్ణోర్నామ సహస్రం మే శృణు పాప భయాపహం అంటాడు మహానుభావుడు. అందువల్ల అన్ని ప్రాయశ్చిత్తాల కన్నా గొప్పది పరమాత్మ నామ సంకీర్తనే. తక్కిన మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి అని చెప్పాం కదా. ఇవన్నీ ఎందుకు పవిత్రాలు? అక్కడ ఆయన ఉన్నారు కాబట్టి. పరమాత్మ సంబంధంతో భగవంతుడు ఉన్నాడు కాబట్టే పవిత్రములు. అందుకే పరమం మహతు అంటే ఏమిటి? కొన్ని సహజంగానే మలినారు, కొన్ని అవి బాగుంటాయి, పక్క వాటి సంబంధంతో దృష్టిలో అవుతాయి. మన కాలు బాగానే ఉంటుంది, బురదకు ఏమవుతుంది? మనకు బురద అంటదు. ఇలా అంటించుకున్న బురద చేసిన సినిమా ఏంటది? ఏదో దృశ్యం చూస్తాం, ఏవో నాటకాలు చూస్తాం, ఎన్నో సినిమాలు చూస్తాం. ఏమనుకుంటాం? పరమాత్మ తలుచుకుంటామండి. రుచి అక్కడ కాదు, భగవంతుని మీదే కావాలి. ఎక్కడ భగవత్ సంబంధం ఉంటుందో అది పవిత్రము. సహజంగా మలినమైన వాటిని కూడా పరమాత్మ పవిత్రం చేస్తాడు. పక్క వాటితో అపవిత్రమైన వాటిని కూడా పవిత్రం చేస్తాడు. అంటే దేవతలు అనేటువంటి వాళ్ళు తనలాంటి మరొక దాన్ని అవి బాగు చేస్తారు. మరి పరాశరుడు, శౌనకుడు ఇలాంటి మహానుభావులు ఉన్నారే, వాళ్ళు ఏం చేస్తారు? శుభాశ్రయ శీలత్వాత్. సహజంగా పరమాత్మ యొక్క సంబంధం ఉంటేనే అవన్నీ పవిత్రమవుతాయి. తక్కినటువంటి వారు కర్మ సంబంధంతో వారు మలినమవుతారు. భగవంతుని యొక్క నామ సామర్థ్యం ఆ కర్మ సంబంధాన్ని కూడా పూర్తిగా పోగొడుతుంది. పరాశరుడు, మహానుభావులు ఉన్నారే, వాళ్ళు పరమాత్మను స్మరిస్తున్నారు కాబట్టే పరమ పావనులయ్యారు. వారిలోని పాపాలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతున్నాయి. కర్మ సంబంధంతో క్షుద్రమైన శరీరాలు పొందినా ఆ శరీరం అనేటువంటిది పరమాత్మ నామ సంకీర్తన సేవతోటి ఆ సంబంధం పోతుంది. దేవతలందరూ అలాంటి వాళ్ళే కదా. కాస్త ఎక్కువ పుణ్యం చేసిన వారు దేవతలు, పాముకు చేస్తే రాక్షసులు, సమానంగా చేస్తే మానవులు. అవునా? దేవతలకు కానీ, మానవులకు కానీ, రాక్షసులకు కానీ, మరొక వాటికి కానీ పాపాలు పుణ్యాలు ఉంటాయా లేవా? మరి వాటిని పోగొట్టేది పరమాత్మ నామానుస్మరణమే, పరమాత్మ సంబంధమే. మనము చేసిన పుణ్య పాపాలతో మనకి శరీరం లభించింది. శరీరం ఎందుకు వచ్చింది? అందరూ మనుషులుగానే పుట్టారా? పశువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, క్రిములు ఉన్నాయి, కీటకాలు ఉన్నాయి. పాపం ఎక్కువ చేస్తున్నా కొద్దీ జన్మ తగ్గుతుంది కదా. పుణ్యం చేసే మనుషులుగా పుడతాం, పాపం చేస్తే పశువులుగా పుడతాం. ఇంకా ఎక్కువ పాపం చేస్తే క్రిములో కీటకాలు. ఇంకా చేసాం ఓ రాయి రప్ప. శరీరం మనం చేసే కర్మలను బట్టే వస్తుంది. మనము చేసినటువంటి కర్మల యొక్క పాప పుణ్యాలను బట్టి మనకు శరీరం లభిస్తుంది.
శ్రీరామ